హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టోరీతో వచ్చేసానండి. అంటే అత్తా కోడలు ఎప్పుడూ ట్రెండింగే కదా. సో ఈరోజు మీరు వినబోతున్న కథ అత్తా కోడలు గురించే. కథ పేరు వంతుల అత్త పంతాల కోడలు. శివపుర గ్రామం వాడైన వెంకటరత్నం ఒక సామాన్య కుటుంబీకుడు. అతడి తల్లి అలివేలుకు భార్య కోమలికి క్షణం పడేది కాదు. కోమలికి పంతం జాస్తి. అలివేలు అన్నిట్లోనూ కోడలతో పంతాలకు వచ్చేది. ఒకసారి వెంకటరత్నం పెద్ద జబ్బు పడి లేచాడు. ఏమండి, మనం తిరుమలకు వెళ్ళాలి, మీకు నయం అయితే వెంటనే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను అన్నది కోమలి వెంకటరత్నానికి అన్నం వడ్డిస్తూ. ఆ పక్కనే చల్ల చిలుకుతున్న అలివేలు, అవునరా బాబు, నేను మొక్కుకున్నాను, అందరం కలిసి వెళ్దాం అన్నది. తన వైద్యానికి చాలా డబ్బులు ఖర్చే ఉండటంతో ఆడవాళ్ల ముక్కుల మాట విని వెంకటరత్నం అదిరిపడ్డాడు. అయితే అత్త కోడళ్ళు చెరొక దేవుడికి మొక్కుకొని చెరొక వైపుకి పదమననందుకు సంతోషించాడు. వెంకటరత్నం తన స్నేహితుడి దగ్గర అప్పు చేసి తెచ్చిన డబ్బుతో తిరుమల యాత్రకు వెళ్లారు. ముగ్గురు మేనాలు మాట్లాడుకుని కొండపైకి చేరారు. కొండ మీద వెంకటరత్నం కష్టాలు ప్రారంభమయ్యాయి. కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర ఉన్న హుండీలో భర్తను అడిగి డబ్బులు తీసుకుని వేయసాగింది కోమలి. కోమలి హుండీలో డబ్బు వేయటం చూసి తన వంతు కొడుకు దగ్గర వసూలు చేసి తను హుండీలో వేయసాగింది అలివేలు. ఇది చూసి కోపం వచ్చినా వెంకటరత్నం వాళ్లకు నచ్చ చెప్పలేక అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ వచ్చాడు. దర్శనమయ్యాక వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు. మేనాలు మాట్లాడరా బాబు అన్నది అలివేలు ఆయాసపడుతూ. నా కాళ్ళు పీకేస్తున్నాయి అన్నది కోమలి కాళ్ళు నొక్కుంటూ. వెంకటరత్నం ఇంక కోపం ఆపుకోలేక, ఇంకా నయం, మేళతాళాలు వద్దా, డబ్బంతా హుండీల్లో నింపేశారు, నా దగ్గర కాణి లేదు, కొండ కాలి నడుకన దిగవలసిందే అన్నాడు. అదేం మాటరా బాబు, ఆ సంగతి ముందే చెప్పొద్దా అన్నది అలివేలు కోపంగా. ముందు చెప్పి ఉంటే మీ ముళ్ళేం పోయేది అంటూ మూతి ముడిచింది కోమలి. ఆడవాళ్లకు మగవాడి సంపాదన అయ్యే ఖర్చుల గురించి తెలిసి ఉండాలి. తెమ్మనగానే నేను ఎక్కడి నుంచో డబ్బు తేగలనని మీరు ఆలోచించవద్దా? అయితే పుణ్యం అనేది డబ్బు చెల్లించి కొనుక్కోగలిగిన వస్తువు కాదు, మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి మించిన పుణ్యం లేదు. సరే పదండి అంటూ మెట్లు దిగడం ఆరంభించాడు వెంకటరత్నం. వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వేళకు తమ ఇల్లు చేరారు. తొందరగా వంట చేయండి, ఆకలి దహించుకుపోతున్నది అని తల్లికి భార్యకు చెప్పి వెంకటరత్నం ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. తొందరగా వండి తగలడు, నాకు నీరసంగా ఉన్నది అన్నది అలివేలు కోడలతో. ఆ మాటే నేను మీతో చెప్తున్నాను, వంట త్వరగా చేయండి అన్నది కోమలి. ఆ అత్త కోడల మధ్య అన్ని పనులకు పంతాలున్నవి. పొద్దుటి పూట వంట కోమలి చేస్తుంది, సాయంత్రం పూట వంట అలివేలు చేస్తుంది. అయితే అది మధ్యాహ్నం కావటంతో ఇద్దరు వంట నువ్వు చేయాలంటే నువ్వు చేయాలని వాదించుకుని ఎవరూ చేయకుండా కూర్చున్నారు. తర్వాత కొంతసేపటికి వెంకటరత్నం వచ్చి వంట ఎవరూ చేయలేదని తెలుసుకుని భార్యతో, నువ్వు చిన్నదానివి, పెద్దవాళ్లతో పంతం ఏమిటి, రాక్షసిలా దాపురించావు అని తల్లితో, అమ్మా నువ్వు పెద్దదానివి కదా, నీకు చిన్నవాళ్లతో పంతాలెందుకు, మీ ఇద్దరూ నన్ను కాల్చుకు తింటున్నారు, చిచి అంటూ ఆ కోపంలో బయటికి వెళ్ళిపోయాడు. అత్తగారి ముందు భర్త తనను తిట్టడం భరించరాని అవమానంగా తోచింది కోమలికి. కొడుకు తనను కోడలి ముందు అలా కసురుకున్నందుకు కోపం తెచ్చుకున్నది అలివేళ్ళు. కొద్దిసేపు తర్వాత పుట్టింటికి పోవటానికి సామాన్ సర్దుకున్నది కోమలి. రెండో కొడుకు ఇంటికి వెళ్దామని తాను సామాన్ సర్దుకున్నది అలివేలు. కాకతైలీయంగా వాళ్ళిద్దరూ వెళ్ళవలసిన ఊరు ఒక్కటే. ఇంటికి పెద్దవారు, ఇంటికి తాళం పెట్టి తాళం చెవి పక్కింట్లో ఇచ్చే బాధ్యత మీది అన్నది కోమలి. ఇల్లు నీది, బరువు బాధ్యతలు నావా, ఇది మరీ బాగుంది, ఆ పనులేవో నువ్వే చేసుకో అన్నది అలివేలు. ఇద్దరు కొంతసేపు వాదించుకుని చివరకు ఇంటి తాళం వేయకుండానే బయలుదేరారు. వాళ్ళు 4 బజార్ల కూడలిలో కొంతసేపు ఎదురు చూశాక ఒక గుర్రపు బండి వచ్చింది. ఇద్దరూ వెళ్ళవలసింది ఒకే ఊరని తెలిసి బండివాడు వాళ్ళని బండి ఎక్కి కూర్చోమన్నాడు. అత్త కోడళ్ళిద్దరూ బండి ఎక్కి వెనక వైపున పక్కపక్కన కూర్చున్నారు. బండి ఊరు దాటాక వాళ్లలో ఒకరు ముందుకు తిరిగి కూర్చోమన్నాడు బండివాడు. నేను ముందుకు జరగను, మీరే జరగండి అన్నది కోమలి. నేను కదలను, కావాలంటే నువ్వే ముందుకు జరిగి కూర్చో అన్నది అలివేలు మొండిగా. ఇద్దరూ పంతం పట్టారు. బండివాడు పెద్దగా హెచ్చరిస్తున్నా వినిపించుకోలేదు. వేగంగా పోతున్న బండి కాస్త అత్త కోడల బరువుకి వెనకాలే లేచిపోయింది. వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న నీళ్ల గుంటలో పడ్డారు. తర్వాత ఇద్దరూ మూలుగుతూ
నీళ్ళగుంటలోంచి పైకి వచ్చి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద ఎడముఖం పెడముఖం వేసి కూర్చున్నారు. ఒక పావుగంట గడిచాక అలివేలు బండివాడికి గుర్తులు చెప్పి తన కొడుకును పిలుచుకురమ్మన్నది. వాడు మరొక అరగంట గడిచాక వెంకటరత్నాన్ని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. కొడుకును చూస్తూనే అలివేలు, చూడరా బాబు నా అవస్థ, నీ పెళ్ళాం పంతం నా దుంప దించింది అన్నది. నాతో వంతు పెట్టుకోవటం ఎందుకు? తాను బండిలో కాస్త ముందుకు జరిగి కూర్చుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అయ్యో నా నడుం విరిగినట్టుంది అంటూ కోమలి జలజల కన్నీళ్లు రాల్చింది. తల్లిని భార్యను ఇలాంటి దుస్థితిలో చూసిన వెంకటరత్నానికి వాళ్ళ మీద చాలా జాలి కలిగి, జరిగిందేదో జరిగింది, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే మంచిది అన్నాడు. అత్తాకోడలు తలలు వంచుకుని కొంచెంసేపు మౌనంగా ఊరుకున్నారు. వాళ్లకు తమ పంతాల మీద వంతుల మీద రోత కలిగింది. ఇంత జరిగాక బుద్ధి రాకపోతే నేను మనిషినే కాను అన్నది కోమలి. నేను అంతే, ఇంటికి పోదాం, బండిని వెనక్కి తిప్పించు అన్నది అలివేలు. ఇంకా ఇల్లేమిటి, మీరిద్దరూ పంతాలు వంతులతో ఇంటికి తాళం పెట్టలేదు, దొంగలు ఇల్లంతా దోచుకున్నారు, మీ ప్రయాణం ఆపడం ఎందుకు, వెళ్ళండి అన్నాడు వెంకటరత్నం. తమ మూర్ఖత్వం వల్ల ఇంటిని దొంగలు దోచుకుపోయారని తెలిసి అత్తాకోడళ్ళు విలవిల్లాడిపోయారు. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లే జరిగింది, నా వంతుల జబ్బు కొంప ముంచింది అన్నది అలివేలు చీర కొంగుతో కన్నీళ్ళొత్తుకుంటూ. లేదత్తయ్య, దీనికంతా కారణం నా అర్థం లేని పంథమే, అదే నా ఇంటిని గుల్ల చేసింది అన్నది కోమలి ముక్కు చిదుదు. ఇద్దరు తప్పు నాదంటే నాదని వాదించుకోసాగారు. ఇది చూసి వెంకటరత్నం చిన్నగా నవ్వి, మంచికైనా చెడ్డకైనా పంథాలు వంతులు మంచిది కాదు, మీలో నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఇల్లు దోపిడీ అయిందని చిన్న అబద్ధం చెప్పాను. ఇద్దరూ తమలోని లోపాన్ని గుర్తించారు కదా, అదే చాలు, ఇక బండెక్కండి, ఇంటికి పోదాం అన్నాడు. ఆ మాటలకు అత్తాకోడళ్ళు పరమానందంతో పైకి లేచి ఇంటి దారి పట్టారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.